విదేశీ ఆక్రమక కలుపు మొక్కల నిర్మూలన కోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేర్చడం ద్వారా జీవ వైవిధ్యాన్ని కాపాడడమే కాక గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించవచ్చని ఈకోఫాన్ సొసైటీ సభ్యులు డిమాండ్ చేశారు. నేడు వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం బాద్లాపూర్, కాసింపూర్, రెడ్డిగనాపూర్ గ్రామాల్లో విదేశీ ఆక్రమక కలుపు మొక్కల నిర్మూలన కోసం శ్రమదానం నిర్వహించి కలుపు మొక్కల నివారణ కోసం రైతుల్లో చైతన్య కార్యక్రమం ర్యాలీ నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు సాయి సంపత్, తలారి ప్రభాకర్, అవుటి రాజశేఖర్, మొహమ్మద్ షా ఫైసల్, నవీన్, శివకుమార్, శ్రీనివాస్, సురేష్, మహేష్, పాండు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వయ్యారి భామ, సీసకమరి, ఇగడ, బూడిద అల్లం, ముల్లపు అల్లం తదితర ఆక్రమక కలుపు మొక్కల ద్వారా వ్యవసాయ రంగంపై తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, అంతేగాక రైతన్నలకు కూడా తీవ్ర ఆర్థిక భారం పడుతుందని అన్నారు. విదేశీ ఆక్రమక కలుపు మొక్కల నిర్మూలన కోసం దేశవ్యాప్తంగా సమిష్టి కృషి అవసరమని ఈకోఫాన్ సొసైటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఉపాధి వ్యవసాయంతో అనుసంధానం చేయాలి. ఉపాధి వ్యవసాయంతో అనుసంధానం చేయాలి. వ్యవసాయంతో అనుసంధానం చేయాలి. ఉపాధి 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 వ్యవసాయం తాగే నీళ్ళు కూడా హాని చేస్తుంది, కలుషితమై. మనం ఏం చేస్తుంటే ఉపాధి హామీ ద్వారా కనుక అయితే జోడించి ఉదాహరణ ద్వారా మంచిగా అర్పించిస్తే మనకి పైసలు ఆదా అయితే ప్లస్ ఏంటంటే మనకు మంచిగా జరుగుతుంది. ఇది మనం ఉపాధి హామీతో జోడించి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మనం దీనికి ర్యాలీ తీసినాం మీ ఊర్లో నితిన్ ఏంటంటే. సో అందుకే మీ ఊర్లో వచ్చి ఈరోజు ర్యాలీ కూడా నిర్వహించినాము. మీ అందరి సహకారం కూడా కావాలి మాకు. ఇలా ర్యాలీ చేద్దాం.